అటు పక్కన వేరే ఎన్టీవీ తరపున ఉండేవాడు అక్కడ తిరుపతిలో. తను కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. అందరూ అక్కడ ఉన్నారు కానీ వాళ్ళ దోవన వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం కనబడట్లేదు అక్కడ. నేను కొట్టే సౌండ్ అర్థం కావట్లేదు. అలాగా చివరికి బలవంతంగా ఇక మొత్తం శక్తినంతా పెట్టి దీనిది క్లిప్ ఉంటుంది కదా మనకి తలుపు దగ్గరది, అది తోస్తూ అది అలా తీసి అలాగ పడిపోయాక ఇక అక్కడతో నాకేమీ తెలియలా. నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారు సీను. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే 2-3 కిలోమీటర్స్ మొత్తం ట్రాఫిక్ క్లోజ్ చేసి పడేశారు. అప్పుడు 2009 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇది 2004 నుంచి 2009 కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. అప్పుడు ఎప్పటికి మళ్ళీ రాజకీయ కక్షలు లేవు, ఎదురోళ్ళని తొక్కేయాలి ఇట్లాగా. అందులో భాగంగా బాలయ్యకి పూర్తి సెక్యూరిటీ ఆ ఏరియా అంతా కూడా ఇచ్చేసారు. రోడ్డు అంతా క్లోజు, రోడ్లోకి వచ్చే మార్గాలు క్లోజు. ఎట్ట తీసుకెళ్ళాలి వీళ్ళు? 6 రిపోర్టర్లు కలిసి చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు మధ్యలో నడుము ఇట్టా పట్టుకుని ఇట్టా మూసుకుని, ఏది జనాలంతా ఫుల్ క్రౌడ్, అంబులెన్సులు రానిచ్చే పరిస్థితి లేదు అక్కడ, ఇట్లా మోసుకుని తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకువెళ్ళి ఆ దగ్గరలో ఆ ఊరు రిపోర్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఈ దగ్గరలో హాస్పిటల్ ఉంది పదండి అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా అటు వెళ్ళిపోవాల్సిన ఆయన అప్పుడే వెళ్ళబోతూ